15 సంవత్సరాల అనుభవం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో లక్షల మంది నమ్మకమైన కస్టమర్ల సంతోషాలకు నిలయమైన మీ నివాసానికి అందమైన చిరునామా. కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాకి చివరి రోజుల్లో చేసినటువంటి పబ్లిసిటీ హెల్ప్ అవుట్ ఆఫ్ వే ప్రమోషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ సినిమాకి చేయడం మన అందరికి తెలిసినటువంటి అది పెద్ద బ్లో అయింది. కానీ ఇదే కనుక ఒక వారం రోజులు ముందు కనుక చేసినట్లయితే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ డిఫరెంట్, ఇంకా బెస్ట్ రిజల్ట్ అనేటువంటిది ఒక ఇది అటు ఫ్యాన్స్లోనూ ఉంది, ఇటు మీలోనూ ఉంది, సినిమా బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఉంది. అది సార్ ముందు ప్రమోషన్ నాకు తెలియదు, అన్ఎక్స్పెక్టెడ్గా సార్ వచ్చారు చేశారు. ఎక్కడో సార్కి మీరు అడిగారా ప్రమోషన్? లేదు సార్ అడగలేదు సార్. అంటే సార్కి ఎక్కడో నచ్చింది, సరిగ్గా స్పార్కే వచ్చారు. బట్ నాతో ఒక మాట అన్నారు, నాకు సినిమా చూపి అన్నారు. నేను డిలే అవుతూ వచ్చింది, నాకు కాపీ రెడీ చేయలేకపోయాను. ఎప్పుడు చూసారా ఆయన సినిమా రిలీజ్ ముందు? ఎన్ని రోజుల ముందు చూసారా? సార్ కూడా అదే ప్రెస్ మీట్ వచ్చారు కదా, ఆ 2 days ముందు 4 days ముందే చూడగలిగారు. దాని ముందు చూడలేదు, అది కూడా రీల్ వేసి చూపించగలిగారు. ఏది మనం పార్క్ హయత్ లో చేసిన ముందు నాట్ సింగిల్ కాదు అట్ ఏ టైం. అంటే దాని ముందు డబ్బింగ్ లో చూసినారు సార్, డబ్బింగ్ చెప్పారు కదా సార్, 3 times చూసినారు. బట్ ఫైనల్ కాపీ అనేది మేము రీల్ వేసి రెడీ చేయగలిగాం. బికాస్ ఆఫ్ more than 5,000 CG షాట్స్ ఉన్నాయి సార్. సో అన్ని షాట్లు రావటం లేట్ అయింది, వచ్చినా కూడా దాంట్లో చాలా కాంప్లికేషన్ ఉంది, దాన్ని బ్లెండ్ చేయాలి. సో ఒక్కొక్క రీల్ ఫైనల్ అయితే నాకు 2 days పట్టింది టైం. సో అందువల్ల టైం చెప్పలేకపోతున్నాను. మళ్ళీ RR చాలా టైం తీసుకుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్. సో ఇవన్నీ చేసి నేను ఫినిష్ చేసి ఎంత డే నైట్ ఎఫర్ట్ పెట్టినా లేట్ అవుతూనే వచ్చింది అది. సో అందువల్ల ఒక్కోటి రెండరింగ్ పెట్టి చేసి మళ్ళీ మాస్టరింగ్ చేసి దాని ఫైనల్ కాపీ తీసుకొని చూపించేదలికే ఇట్స్ నాట్ జస్ట్ షూట్ చేసాము, డబ్బింగ్ అయిపోయింది, రిలీజ్ చేసాను సినిమా కాదు. టెక్నికల్గా టూ కాంప్లికేటెడ్ సినిమా. సో అన్నిటినీ ఒక్కొక్క షాట్లో ఒక 20-30 లేయర్లు ఉంటాయి, మీరు చూసిన ఎవ్రీ ఫ్రేమ్. సో అన్నిటిని కరెక్ట్గా సెట్ చేసి మీరు చూసిన ఫోటో రియలిస్టిక్గా ఉండాలి, ఎక్కడ మిస్ అవ్వకూడదు. మీరు చూసిన ఫుల్ ఫస్ట్ హాఫ్ చార్మినార్ మటుకు సెట్, బట్ దాని చుట్టూ ఉండే వీధి, జంపులు, ఫైర్ మొత్తం ఇట్స్ అంటే రీక్రియేటెడ్ 3D అండ్ రీక్రియేటెడ్ ఎన్వైరన్మెంట్. జస్ట్ అని ఒక్కో దానికి అంత 1.5 year వర్క్ జరిగి ఉంటుంది ఆ ఒక సీక్వెన్స్ కి. మీరు మచిలీపట్నం పోర్ట్ చూసుకుంటారు, ఓపెనింగ్ ఫైట్, సూపర్, ఆ షిప్స్, ఆ పోర్ట్, ఇదంతా క్రియేట్ చేసి 1.5 year. సో అలాగూ పులి చూసింటారు, అలా ఎవ్రీ సీక్వెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వరణ్యాగం సీక్వెన్స్ లో బాణం వదిలితే ఫైర్, మేము ఏం చేసాం రియల్ గా షూట్ చేయాలని ట్రై చేసాం. 100 చెట్లు తెచ్చి దాని దగ్గర ఫైర్ పెడితే మొత్తం స్మోక్ వచ్చేస్తుంది, ఫైర్ కనిపించాలి అక్కడ మొత్తం స్మోక్. అండ్ ఇట్స్ షూట్ చేయలేం, అడవి కళ రియల్ లైఫ్ ఎలా షూట్ చేస్తాం, చేయలేం. సరే ఇంకా అప్పుడు డిసిషన్ తీసుకుని సరే ఇంకా సీజీలో వెళ్తామని చెప్పి అలా యజ్ఞం. సో ఫైర్ వరకు రియల్ గా షూట్ చేసి, చెట్టు రియల్ గా షూట్ చేసి, ఆ చెట్టుని ఫైర్ ని మళ్ళీ ఇంకో లేఅవుట్ లో 3D లేఅవుట్ లో దాన్ని కామ్ చేసి, అలాగూ ఒక్కొక్క సీక్వెన్స్ కి 10 ప్లేట్లు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెనింగ్ బేబీ నీళ్ళలో కొట్టుకుంటూ వెళ్తూ ఉంటుంది, ఆ బేబీ ఏమో పుట్టులో పడితే ఉండటం ఏడుస్తుంది. సో బేబీ సపరేట్, బేబీ కింద ఉండే టవల్ సపరేట్, టవల్ కింద ఉండే బుట్ట సపరేట్, ఆ బుట్ట కింద ఉండే వాటర్ సపరేట్ లేయర్. సో మళ్ళీ ఆ వాటర్ తీసుకెళ్ళి రియల్ వాటర్ బ్లెండ్ చేసి ఇలాగ ఒక్కొక్క దానికి ఒక చాలా డిఫికల్టీస్ ఉండేది. సో ఇవన్నీ చేసేదానికి అన్ని వచ్చిన తర్వాత ఫైనల్ అవుట్పుట్లో కామ్ చేసి వచ్చేదాన్ని కష్టపడ్డాను. సో అందువల్ల సార్ లాస్ట్ మినిట్ చూసి ఈ వాజ్ వెరీ హ్యాపీ, ఎక్సైట్ అయిపోయి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ రోజు వేరే ఈవెంట్ పెట్టుకున్నాము, కానీ సేమ్ డే ప్రెస్ మీట్కి వచ్చారు, దాని ఇంకో ఈవెంట్కి వచ్చి మొత్తం అందరు ఇంటర్వ్యూస్ ఇచ్చారు. సో అన్బిలీవబుల్ సార్ చేసింది, తను వాలంటరీగా వచ్చింది. అవును సార్, దానివల్ల మనకి ఇంత పెద్ద ఓపెన్. అందరూ అనుకున్నది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేస్తే ఆయన అబ్లైజ్ అయి వచ్చారు, నాన్నగారి పైన గౌరవం, సినిమాకి హెల్ప్ చేయాలి. సో వాలంటరీలీ హీ కేమ్ ఫర్ ద. సారే వచ్చారు, ఆ వచ్చిన వల్ల ఇంత పెద్ద ఓపెనింగ్స్ వచ్చింది మనకి. ఇంతవరకు ఆయన కెరీర్ లో ఎప్పుడూ ఏ రోజు జరిగింది లేదు. ఒక ఓపెన్ ప్రెస్ మీట్ గానీ, ఓపెన్ ఇంటర్వ్యూ గానీ నాకు తెలిసి నాకు మంత్రి షేక్ హ్యాండ్ ఇచ్చి అది కదా. నాకు ఏంటంటే జానీ సినిమా రిలీజ్కి ముందు, పూర్తయ్యే ముందు, రిలీజ్కి ముందు లక్డీ కపూర్లో ఒక కళ్యాణ మండపంలో ఒక చిన్న కామన్ ప్రెస్ మీట్ పెట్టి హీ గేవ్ ద డీటెయిల్స్ ఆఫ్ ద ఫిలిం. దట్ వాజ్ ద ఫస్ట్ టైం అండ్ ద లాస్ట్ టైం we saw him in a common press meet. అవును సార్. అది ఆ తర్వాత ఒక కామన్ ఇంటర్వ్యూ, ఒకటి 1-to-1 ఇంటర్వ్యూ ప్రింట్లో, అది ఇచ్చింది నాకే. అవును సార్. ఆ ఇంటర్వ్యూ ఒకటి మాత్రం లాస్ట్ ఇంటర్వ్యూ టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్. ఆ తర్వాత మళ్ళీ 1-to-1 ఇంటర్వ్యూలు కూడా ఎవరికి ఇచ్చింది లేదు. ఆ ఇంటర్వ్యూ కాపీ ఎక్కడ ఉందో నేను మిస్ అవుతున్నా. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ద ఫ్యాన్స్ ఆఫ్ చిరంజీవి గారు, ఎవరి దగ్గర పవన్ కళ్యాణ్ గారు 2003 జానీ రిలీజ్ తర్వాత ఇయర్లో ఆ ఇంటర్వ్యూ ప్రింట్ అయింది. ఐ డింట్ హ్యావ్ దట్ కాపీ విత్ మీ. ఎవరి దగ్గర ఉంటే ప్లీజ్ తెచ్చేయండి. పవన్ కళ్యాణ్ గారి ఇంటర్వ్యూ జానీ తర్వాత ఇచ్చింది. సో అలా అద్భుతమైన, హీ ఎంజాయ్డ్ ఇట్ లే లాట్. సో అది అయిపోతే ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత, రిలీజ్కి ముందు June 12th రిలీజ్ అని చెప్పిన తర్వాత మళ్ళీ పోస్ట్ పోన్ అవటం.
ఆ పోస్ట్ పోన్ పీరియడ్లో ఇండస్ట్రీలో జరిగినటువంటి పెల్మెల్ మీకు తెలుసు, అందరికీ తెలుసు. సినిమా పవన్ కళ్యాణ్ సినిమా ఆగిపోవటానికి కుట్రలు చేశారని, ఆపేయటానికి జరిగిందని చెప్పేసినటువంటి ఒక ఇది పెద్ద జరిగింది. దాని మీద పెద్ద పెద్ద నిర్మాతలు వచ్చేసి వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం జరిగింది. ఒక అల్లు అరవింద్ గారు కానీ, ఒక దిల్ రాజు గారు కానీ, వాళ్ళు ఓపెన్గా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం జరిగింది. ఆ హోల్ ఎపిసోడ్ మీద మీ అభిప్రాయం ఏంటి? నిజంగానే పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఆపటానికి ప్రయత్నించారా? ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ప్రయత్నించారని మీరు అనుకుంటున్నారా, లేకపోతే ఇట్ ఆల్ హ్యాపెండ్ లైక్ అనా? అది సార్, ఆ ఎపిసోడ్ జరిగేటప్పుడు నా మైండ్ దాని మీద లేదు సార్. ఎందుకంటే నా మైండ్ అంతా దానికంటే చాలా సీరియస్ అయిన విషయం సినిమా కంప్లీట్ చేయాలి. మొత్తం నా షోల్డర్లో ఉంది, ఇన్ని వర్క్, హెవీ వర్క్, పెండింగ్ వర్క్ ఉంది, నా మైండ్లో తెలుసు. సో రీ రికార్డింగ్ చేయాలి. రీ రికార్డింగ్ అంటే ఇంకో 15-20 days టైం అవుతుంది. అంత విజువల్స్కి అంత ఎనర్జీ కావాలి. సో ఈ టైం ఎప్పుడు దొరకద్దా అని నేను అనుకుంటున్నాను. సో మనకి ఇంకొంచెం టైం దొరికితే బాగుంటుంది. ఈ సీజీ షార్ట్స్ కరెక్షన్స్ ఉన్నాయి, ఆ కరెక్టెడ్ షార్ట్స్ మళ్ళీ వెనకాల తిరిగి వస్తే బాగుంటుంది. రెండింగ్ టైం పడుతుంది. సో అందువల్ల నా మైండ్ అంతా దాని మీద ఉంది, కానీ ఇక్కడ జరిగే వీటి మీద అసలు అనుకోలా, పట్టించుకోలేదు దాని గురించి. అండ్ ఆ టైంలో ఒక్కటి మట్టుకు ఏంటంటే, అప్పుడు థియేటర్స్ వాళ్ళు మాట్లాడుకుంది కానీ ఇప్పుడు జరిగేది కానీ ఏంటంటే 6 monthsగా తెలుగు సినిమాలో ఈ జనవరి 1st నుంచి ఇప్పుడు దాకా థియేటర్కి ఆడియన్స్ రావటం లేదు. అందువల్లే ట్యాక్స్ తగ్గించాలో లేకపోతే టర్మ్స్ మార్చాలో అని ఏదో ఒక ఇది మాట్లాడుతున్నారు. ఆ రాని 6 months జనాలు ఈ సినిమాకి వచ్చారు. సో పవన్ సార్ అంత పెద్ద ఓపెనింగ్స్ వచ్చింది మనకి, థియేటర్ ఫుల్స్ అయింది, అన్ని దగ్గర అన్ని షోస్ ఆల్మోస్ట్ అన్ని స్క్రీన్స్ ఫుల్స్ అయింది. సో ఇంత పవర్ఫుల్ హీరో ఉండేటప్పుడు అందరు కోరుకుంది ఏంటంటే పవన్ సార్ ఇంకా కంటిన్యూగా ఇలా సంవత్సరం ఒక సినిమా అయినా చేస్తే ఇలా మనకి ఓపెనింగ్స్ వస్తూ ఉంటాయి. ఎవ్రీ 6 months ఒక పెద్ద హీరో ఒక ఓపెనింగ్స్ పడుతూ ఉంటాయి, ఎవ్రీ 3 months 4 months. కాబట్టి థియేటర్స్ బాగా రన్ అవుతాయి. ఈ 6 monthsలో పెద్ద హీరో ఫిల్మ్స్ రాలా, ఓన్లీ ఫస్ట్ సినిమా ఇదే వచ్చింది 6 monthsలో. సో అందువల్లే ఇలాంటి స్ట్రైక్లు ఇన్ని జరుగుతున్నాయి. ఎవ్రీ 3 months ఒక బిగ్ స్టార్ సినిమా వచ్చింది అనుకోండి, ఈ ప్రాబ్లమ్ ఇవన్నీ ఉండేది కాదు అనేది నా ఫీలింగ్. ఇలాంటివి అలాగే ఇలాంటి పెద్ద ఫిల్మ్ని అందరు ఎంకరేజ్ చేయాలి. ఒక రిస్క్ తీసి ప్రొడ్యూసర్ ఇంత ఖర్చు పెట్టి ఒక 300 crores సినిమా తీస్తున్నారంటే, అన్ని లాంగ్వేజ్ తీసుకుని తెలుగు సినిమాని ప్రతి లాంగ్వేజ్ తీసుకుని వెళ్తున్నారంటే ప్రెస్ కానీ మీడియా కానీ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలని ఎదురు చూస్తున్నారు. ఒక 50% సపోర్ట్ చేయాలి, మొత్తం కాకపోయినా. ఎందుకంటే ఒకే ఏదైనా నెగిటివ్ అయింది అనుకోండి ఇంకా మనం లేలేం. సో ఇది చాలా డిఫికల్ట్ టాస్క్. ఇవన్నీ తీసే పర్పస్ ఏంటి? సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. జనాలు థియేటర్కి రావాలి, సినిమా బాగుండాలి, సినిమా చూడాలి. అందరూ ఓటీటీలో టీవీలో చూస్తున్నారు కాబట్టి దాన్ని కాకుండా థియేటర్లో చూడాలి అనే ఒకే మెయిన్ మోటివ్తో ఒక ఎక్స్క్లూజివ్ పెద్ద సినిమా చేస్తున్నాం. లేకపోతే చిన్న సినిమా చేసుకుని వెళ్ళిపోవచ్చు మనం, బట్ దాని రిజల్ట్ కనిపిస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.